నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శకం ఇడుపుగంటి వెంకటరామయ్య 10వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ రోజు రేపు ఉచిత మెగా వైద్య శిబిరంకు సుదూర ప్రాంతాలైన కాకినాడ, గుంటూరు, నెల్లూరు మరియు తెలంగాణ ప్రాంతాల నుండి కూడా చికిత్స కోసం ఇచ్చేశారని సీఈఓ డాక్టర్ ఇడుపుగంటి శ్రీనివాస్ తెలిపారు. అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని న్యూరాలజిస్ట్ డాక్టర్ ఇడుపుగంటి రాజ్యలక్ష్మి, కార్డియాలజిస్ట్ డాక్టర్ కర్నాటి రాజేందర్ అందుబాటులో ఉన్నారని సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. మేడం సార్ గ్యాప్ లేదు, మొత్తం అరిగిపోయింది. ఈవిడేనా గర్భం చూద్దా నెలసరి వస్తుందా? షుగర్ బీపీ ఏమైనా ఉందా? థైరాయిడ్ ఏమైనా ఉందా? మీకు ఇన్సూరెన్స్ పెట్టి ఇంజక్షన్ పెడుతున్నాను. మీకు ఎప్పుడు అవసరం నవంబర్ 5వ తారీఖు. అందరూ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈఆర్ హాస్పిటల్లో నవంబర్ 1, 2 ఉచిత మెగా వైద్య పెట్టామండి. కానీ ఈసారి మామూలుగా ఇప్పుడు మనకి రోజుకి 1000 మంది అలా అయ్యేవారు. ఈసారి ఒక్క రోజుగానే 3000 మంది దాకా అయ్యారండి. అన్ని సర్జరీలు మనం ఉచితంగా చేస్తాం. ఇప్పుడు మా నాన్నగారు చదివి 10వ వర్ధంతి. ఈ 10 సంవత్సరాలు ఈడియా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మా ఫాదర్ పేమెంట్ స్థాపించి మనం ఫ్రీ క్యాంప్ చేసుకుని వస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం పెట్టాం. గుడివాడలో ఇప్పుడు విధంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. దానికి సంబంధించి కూడా మొత్తం కార్డియాలజీ పరీక్షలు కానీ, యాంజియోగ్రామ్ కానీ అన్ని కూడా ఫ్రీగా పెట్టాం. అది ఈసారి కూడా మొత్తాన్ని ఫ్రీగా చేస్తున్నాం. కొంచెం ఏం లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంతా కొంచెం సమయాన్ని పాటిస్తే మేము నీట్ గా చూసి పంపిస్తాం. ఎవరికి ఎక్కడ అసంతృప్తి లేకుండా చేస్తాం. కానీ ఈసారి ఈ క్యాంపుకి ఏం జరిగిందంటే, మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం హైదరాబాద్ నుంచి కానీ, అనంతపురం కానీ, విశాఖపట్నం కానీ ప్రతి చోట కూడా ఇక్కడికి వచ్చారు. కొంచెం ఏం లేదు, కొంచెం టైం కేటాయిస్తే మొత్తం మీరు తీవ్రంగా చూసి పంపిస్తాం. మేము ఇలాగే ముందు కూడా క్యాంపు చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మీ అందరికీ సాగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. అందరికీ రాజలక్ష్మి ఇడుపుగంటి. ప్రతి సంవత్సరం మేము నవంబర్ 1, 2 తారీఖులో మా నాన్నగారి పేరు మీద, కీర్తి శేషులు ఇడుపుగంటి వెంకటరామయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ అనేది చేస్తా ఉన్నాము. సో ఈ క్యాంప్ లో ఇప్పుడు ఈ నవంబర్ 1 and 2, 2025 లో మనం గుండెకి సంబంధించి యాంజియోగ్రామ్స్, వెన్నుకు సంబంధించి ఇంజెక్షన్స్, ఆపరేషన్స్ అన్ని కూడా ఉచితంగానే చేస్తున్నాము. సో ఇదంతా తెలుసుకునే జనాలు రాజమండ్రి, అమలాపురము, కాకినాడ, నెల్లూరు, అనంతపురము, చిత్తూరు దగ్గర నుండి వస్తున్నారు. సో దయచేసి అందరూ కూడా కొంచెం ఓపికగా వెయిట్ చేస్తే అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగి, దానికి సంబంధించిన వైద్యం జరిగి అందరూ ప్రశాంతంగా ఉంటారు. థ్యాంక్ యూ. రాజేంద్ర కర్నాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ. ఈ రోజు ఇడుపుగంటి వెంకటరామయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు గుండెకు సంబంధించినటువంటి గుండె డాక్టర్ని, గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ, ఎకో, టీఎంటీ అవసరమైన వారికి యాంజియోగ్రామ్ కూడా ఉచితంగా చేయబడుతుంది. దాంతో పాటుగా లైఫ్ స్టైల్ కోసం ఇప్పటి రోజుల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడానికి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది పేషెంట్స్ అందరికీ. అందరూ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయేటటువంటి గుండె సమస్యల్ని, పెను ప్రమాదాలను నివారించుకుంటారని కోరుకుంటూ అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు 13వ వర్ధంతిని తెలుగుదేశం కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. గుడివాడ నీలామహల్ రోడ్లోని ఎర్రంనాయుడు విగ్రహానికి జనసేన ఇన్ఛార్జ్ బోడగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు వెనిగళ్ల రామకృష్ణ, బీసీ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ప్రజాసేవలో నిబద్దత, నిజాయితీ, ఆత్మీయత ఉన్న నాయకుడు ఎర్రంనాయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఎర్రంనాయుడు దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు పనిచేశారని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పట్రాజు సాంబశివరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క నిమిషం. ఓకే, నమస్కారం. నా పేరు గుల్పల్లి ప్రభాకర్ రావు. నేను మా గుడివాడ వెల సంఖ్య సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అట్లాగే స్టేట్ బీసీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ వర్క్ చేశాను. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మా కింజర ఎర్రనాయుడు గారి అభిమానులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ఎర్రనాయుడు గారిది 11వ వర్ధంతి. రాజస్థానం దగ్గర ఈ రోజే మన దురదృష్టం కొద్ది యాక్సిడెంట్ జరగడం వలన ఆ రోజు ఆయన ప్రాణం కోల్పోవడం జరిగింది. మనం అత్యంత ప్రియమైన నాయకుడిని కోల్పోయాం. మనకి ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంతో ఉన్నతి తెచ్చిన, పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహానాయకుడు ఆయన. ఇప్పుడు ఆయన వారసుడైన మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆ విధంగా పయనిస్తూ ప్రజలందరూ కూడా చెరువుగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముద్దుబిడ్డగా తయారయ్యారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం కూడా కొనసాగిద్దాం. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న ఈ విగ్రహ ఓపెనింగ్ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్వహస్తాలతో కొన్ని కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల పైన ఆయన నడిచి వచ్చి మరి దీన్ని ఓపెన్ చేశారు. ఈ రోజు మేము మా వెలచేత మొత్తం కూడా మా ప్రీతమ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ రోజు మన సభాపతిగా చేస్తున్న అయ్యన పాత్రుడు కూడా ఆ రోజు కూడా మన గుడివాడ సెంటర్ నుంచి కూడా, నెహ్రూ చౌక సెంటర్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి మరి ఈ విగ్రహాల ఓపెనింగ్ హాజరయ్యారు. వారు కూడా మా వెలవ సంఘం, మన రాష్ట్ర వెలవ సంఘం, మన వాళ్ళందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరూ ఇక్కడున్న అందరూ అభిమానులు కూడా చంద్రబాబు ఎర్రనాయుడు గారి ఆశయాలు కొనసాగిస్తాం. అట్లాగే వాళ్ళ వారసుడిగా కూడా మా రామ్మోహన్ నాయుడు గారిని కూడా మా నాయకుడిగా భావించి ఆయన ఆదేశాల ప్రకారం నమస్కారం అండి. ఈ రోజున తెలుగు ముద్దుబిడ్డ, అట్లాగే బీసీలోని ఒక మహోన్నతమైన వ్యక్తి మన కింజరపు ఎర్రమనాయుడు గారి యొక్క 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం, ఆయనకు నివాళులు అర్పించడం అనేది చాలా అభినందనీయము. అట్లాగే ఎర్రమనాయుడు గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఎర్రమనాయుడు అంటే శ్రీకాకుళం, శ్రీకాకుళం అంటే ఎర్రమనాయుడు అనే విధానంగా ఆయన ప్రజలతో మమేకం అవడం, ఆ జిల్లాలో వెనకబడిన జిల్లాలోని మరి బీసీ సామాజిక వర్గం నుండి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి బీసీలకి, అక్కడున్న ఎలమలకు గాని, కాళింగ సామాజిక వర్గానికి గాని, అట్లాగే తూర్పు కాపులకు గాని, అక్కడున్న ప్రతి ఒక్క బీసీ వర్గం కోసం అనునిత్యం తప్పించిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు. అట్లాగే తన యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఎట్లా చూసేవారో ఆ విధంగానే పార్టీ కూడా ఒక కుటుంబంగా భావించి, పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పార్టీకి కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ నాయకుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళను అతి కొద్ది మందిలోనే కింజరపు ఎర్రమనాయుడు గారు, అతని యొక్క ఫ్యామిలీ. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, అది పార్టీకి, అట్లాగే బీసీ సామాజిక వర్గానికి, ఆ ప్రాంతానికి, శ్రీకాకుళం ప్రాంతానికి కూడా చాలా మరి తీరని లోటు. ఆ లోటుని భర్తీ చేయడానికి మరి ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. మరి అతని యొక్క ఆశయ సాధనాలు ఏవైతే ఎర్రమనాయుడు గారి యొక్క ఈవీఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడలో ఉచిత మెగా వైద్య శిబిరం 2వ రోజు వందలాది మంది వివిధ చికిత్సల కోసం ఇచ్చేశారని ఈ సందర్భంగా సీఈఓ ఏడుపగండి శ్రీనివాస్ మాట్లాడుతూ, తన తండ్రి వెంకటరామయ్య పేరు మీద ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు, ఈ శిబిరంలో 420 మందికి నడుము నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం డేట్స్ ఇవ్వడం జరిగిందని, ఎంజియోగ్రామ్ కి 70 మందికి డేట్లు ఇవ్వడం జరిగిందని, వివిధ అనారోగ్య సమస్యలతో అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నామని, వారిని తర్వాత తేదీలో పిలిపించి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. నవంబర్ 3-4 తేదీల్లో విజయవాడ ఎన్కేపాల్లో గల అమరావతి హాస్పిటల్లో కూడా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దూరంగా ఉండండి అమ్మా, దూరంగా జరగండి తల్లి, కొంచెం దూరంగా జరగండి. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా నాన్నగారి పేరు మీద ఇటుపండి వెంకటరావు గారి జ్ఞాపకార్థం ఈసారి 10వ వర్ధంతి అండి. మన ఈవీఆర్ హాస్పిటల్లో నవంబర్ 1-2 ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టాం.
అలాగే మేము నూతనంగా అమరావతి హాస్పిటల్లో కూడా అని చెప్పి ఎన్నికబడి స్టార్ట్ చేసామండి. అదే 3-4 పెట్టామండి. నిన్న 1వ తారీఖు మా నాన్నగారి కార్యక్రమం అండి. దాని నిమిత్తం నిన్న ఇవాళ 2 రోజు గురువారం డివిఆర్ హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించాం. నిన్న సుమారు 3170 మంది మన గురువారం డివిఆర్ హాస్పిటల్లో పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న ఇంచుమించు 450 మంది స్పైన్ ఇంజక్షన్ కోసం మనం డేట్లు ఇచ్చామండి. స్పైన్ ఇంజక్షన్ అంటే మనం ఉచితంగా మనం ఫ్రీగా చేస్తాం. స్పైన్ ఇంజక్షన్లు ఇంచుమించు మన కార్డియాలజీ డిపార్ట్మెంట్ గురువారం మనం స్టార్ట్ చేసాం. దాని నిమిత్తం 70 మందికి యాంజియోగ్రామ్ మనం ఫ్రీగా మన డేట్లు ఇచ్చి రమ్మన్నాం. ఎందుకంటే వాళ్ళ లోడింగ్ ఎక్కువగా ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇవాళ డేట్లు ఇచ్చి రావడం జరిగింది. ఇవాళ ఇంచుమించు ఇప్పటికి 10,000 దాకా అయ్యారండి, 10,000 మంది. ఇవాళ కూడా ఇవాళ కొంచెం పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. అంటే లోకల్ కన్నా నాన్ లోకల్ కొంచెం విశాఖపట్నం, వైజాగ్, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం ఇటు కూడా వచ్చారు. వాళ్ళు కొంచెం లేట్ అయ్యింది. కానీ అందరికీ రాత్రి 11 అయినా సరే మొత్తం అందరికీ కంప్లీట్ గా చూసుకుని వచ్చాం. మళ్ళీ రాత్రి వాళ్ళు తెల్లజాను 2ంటికి అండి స్పైన్ ఇంజక్షన్లు ఇంచుమించు వాళ్ళ 110 మందికి స్పైన్ ఇంజక్షన్లు పొద్దున్నే చేసామండి. ఇప్పుడు కూడా మన ఓపీలు నడుస్తున్నాయి. మళ్ళీ డేట్లు ఇచ్చి డేట్ల ప్రకారం మనం చేసుకుని వస్తున్నాం. రేపు 3-4 మన అమరావతి హాస్పిటల్లో కూడా ఎన్నికబాటు అమరావతి హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం పెట్టామండి. రేపు అది 9 స్టార్ట్ అవుతుంది. కొంచెం ఏమి లేదండి, మేము సేవ చేస్తున్నాం. ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది, రోజు 1000 మంది అనుకున్నాం. నిన్న 3,200 మంది, ఇవాళ 10,000 మంది ఆల్రెడీ అయ్యారు. కొంచెం టైం కేటాయించి కొంచెం స్లోగా చూసుకుని ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం అందరికీ నీట్ గా న్యాయం చేసి అందరికి చూసి పంపిస్తాం. థ్యాంక్ యూ అండి. గుడివాడలో నారాయణ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని పాఠశాలలో ఇప్పటి వరకు నేర్చుకున్న పలు అంశాలను పేరెంట్స్ కు ప్రాక్టికల్ రూపంలో తెలియజేశారు. విద్యార్థులు జూన్ నెల నుండి ఇప్పటి వరకు పాఠశాలలో నేర్చుకున్న పాఠ్యాంశాలు ఉపాధ్యాయుల సహాయం లేకుండా ప్రాక్టికల్ రూపంలో తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని పాఠశాల ప్రిన్సిపల్ సుమంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఈచమ్స్ కోఆర్డినేటర్ లియోని, వైస్ ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు వహీదా, మనీషా తదితరులు పాల్గొన్నారు. What is a small family? Okay, what is a family? This is Sumanth, Principal of Narayana Technical School, Gudivada branch. ఈ రోజు మన బ్రాంచ్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ లో అందరూ ఇది పాల్గొంటున్నారు. ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ లో స్టూడెంట్స్ అందరూ కూడా జూన్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ నేర్చుకున్నారో ఆ ప్రోగ్రామ్ లో అన్ని కూడా ప్రాక్టికల్ మెథడ్ ద్వారా వితౌట్ టీచింగ్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీనికి పేరెంట్స్ ఎంతగానో సహకరిస్తున్నారు. మన క్యాంపస్ కి పేరెంట్స్ అందరూ కూడా స్లాట్ వైజ్ గా ఎంటర్ అవుతున్నారు. అలాగే వాళ్ళ స్టూడెంట్స్ ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్స్ అన్ని చెక్ చేసి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ని అబ్జర్వ్ చేయడానికి వచ్చినటువంటి సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి
లియోని మేడం కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు కూడా వచ్చున్నారు. సో స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వీళ్ళందరూ అబ్జర్వేషన్ లో ఎంతో మెరుగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన మేనేజ్మెంట్ నుంచి అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ మేడం రమా మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు లియోని. నేను ఈచామ్స్ కోఆర్డినేటర్ గా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నాము. ఈ రోజు మన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో SLC స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఫర్ క్లాసెస్ 1 and 2. ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, అలాగే సెమిస్టర్ 1 లో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా పిల్లలకి TLMs ద్వారాగా, ప్రాజెక్ట్స్ ద్వారాగా డిస్ప్లేలో పెట్టి పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో సెమ్ 1 మొత్తం కూడా వాళ్ళ అన్ని డిస్ప్లే చేసి పేరెంట్స్ కి ప్రెజెన్స్ లో వాళ్ళన్ని కూడా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరూ పేరెంట్స్, పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనం వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి, అలాగే పేరెంట్స్ కి పిల్లలు ఎంతవరకు వాళ్ళ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారన్నది పేరెంట్స్ కూడా తెలియడానికి మనము ఈ వండర్ఫుల్ స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయిస్తున్నందుకు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.